టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మహా సంగ్రామం ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య బార్బడోస్ వేదికగా జరగనుంది. ఈ ఫైనల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనే విషయమై విపరీతంగా చర్చలు, అనాలిసిస్లు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ మ్యాచ్ కి ముందు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మార్కరమ్ ఏమన్నాడంటే, టీమిండియా లాంటి జట్టుని ఫైనల్లో ఎదుర్కోవడం ఏమంత సులభమైన విషయం కాదు. ఆ జట్టు చాలా పటిష్టంగా కనబడుతోంది. ఆ జట్టులో హేమీ లాంటి ఆటగాళ్లున్నారు. ఎందరో మ్యాచ్ విన్నర్లున్నారు. అయితే ఇది చూసి మేము భయపడటం లేదు. వీళ్లని కట్టడి చేసే వ్యూహాలు మా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను అడ్డుకుంటే మాకు గెలుపు సులభమవుతుంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ ఊహించని ఆరంభాలనిస్తున్నాడు. దీంతో ఇండియా భారీ స్కోరు చేయగలుగుతుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ యాంకర్ రోల్ పోషిస్తూ వేగంతో పరుగులు సాధిస్తున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు క్షణాల్లో మ్యాచ్ ని మలుపు తిప్పగలరు. కాబట్టి వీరిద్దరిని వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. అదే సమయంలో బౌలింగ్ లో బుమ్రా జట్టుకి అవసరమైనప్పుడల్లా వికెట్లు తీసి ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నాడు. కాబట్టి బుమ్రా బౌలింగ్ లో ఒత్తిడికి లోనవ్వకుండా పరుగులు సాధించి అతన్ని ఒత్తిడిలోకి నెట్టేయడమే మా ముందున్న వ్యూహం అని మార్కరమ్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.